నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇష్టం లేకపోతే కొనొద్దు, దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. భారత్. టిక్టాక్ పై నిషేధం కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం వెల్లడి. గాజాలో తీవ్ర కరువు, ఐక్యరాజ్య సమితి ప్రకటన. ఢిల్లీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రెడ్ అలర్ట్ జారీ. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి, జిల్లా సాధనా సమితి డిమాండ్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో 2025లో శనివారం ఆయన మాట్లాడుతూ, మరియు రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. ఇది చమురుకు సంబంధించిన సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాకు దీనిని వర్తింపజేయడం లేదు. భారత్ను లక్ష్యంగా చేసుకునేందుకు వినిపిస్తున్న వాదనలను చైనాకు వర్తింపజేయడం లేదు అని అమెరికాను ఆయన ఎండగట్టారు. బాహ్య శక్తుల ఒత్తిళ్లకు తగ్గేది లేదని స్పష్టం చేశారు. మీకు ఇష్టం లేకపోతే కొనకండి, యూరప్ దేశాలు కొంటున్నాయి, అమెరికా కొంటుంది, మీకు ఇష్టం లేకపోతే మా దగ్గర నుంచి కొనొద్దు అని చెప్పారు. దేశంలో నిషేధమైన షార్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ను మళ్ళీ యాక్సెస్ చేయగలుగుతున్నామంటూ కొందరు యూజర్లు చేస్తున్న ప్రకటనలను భారత్ ఖండించింది. టిక్టాక్ ఇంకా నిషేధంలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు శనివారం ధృవీకరించాయి. టిక్టాక్పై విధించిన నిషేధం ఇంకా కొనసాగుతోందని, దానిని తాము యాక్సెస్ చేయగలుగుతున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేశాయి. టిక్టాక్ వెబ్సైట్ కొందరు యూజర్లకు యాక్సెస్ అవుతున్నప్పటికీ లాగిన్ కావడం, వీడియోలను అప్లోడ్ చేయడం, వీక్షించడం కుదరడం లేదు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత ప్రభుత్వం టిక్టాక్ సహా పలు చైనా యాప్లను నిషేధించింది. దేశంలో పలుచోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ మధ్య ముంబై నగరాన్ని వణికించిన వరుణుడు ఇప్పుడు రాజధానిని ముంచెత్తుతున్నాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేసింది. సాయంత్రం కూడా చినుకులు పడుతుండడంతో భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 గంటలు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 3 గంటల్లో ఢిల్లీలోని ఏ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వానలు పడతాయో వివరిస్తూ మ్యాప్ను విడుదల చేసింది వాతావరణ కేంద్రం. పరిస్థితిని అంచనా వేస్తున్న మున్సిపల్ అధికారులు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్యరాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికి పైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చెప్పారు. యుఎన్ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ, ఈ కరువు పూర్తిగా నిరోధించగలిగిందేనని చెప్పారు. ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్న వల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదన్నారు. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందిస్తూ గాజాలో కరువు లేదని చెప్పింది. రోమ్ నుంచి పనిచేస్తున్న ఐపీసీ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసిందని దుయ్యబట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. వారం రోజులుగా పైగా వర్షాలు రావడంతో జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. ఒక గ్రామంలో నీరు రావడంతో 3 రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటికి రాని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలను పరిశీలించాలని అన్నారు. ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. పెద్దకడుగూరు, మంత్రాలయం, కౌతాళం, కోసి ఈ మండలాలన్నీ కూడా అధిక వర్షాలలో ప్రధానంగా మన జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని పొలాల్లో అయితే పత్తి పంట మొత్తం పోయి కేవలం కాయలు అవి కూడా నల్లబారిపోయినాయి మొత్తం ఈ చలికి. రైతులు అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇవి పెరికేయడం తప్ప ఒక్క గింజ కూడా అంటే ఒక్క పత్తి కాయ కూడా పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము వలుగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలేదు.
ఆయన కౌలు రైతు, కౌలు 2 లక్షలు తీసుకున్నాడు, ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది, అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెదకడుగు మండలం పులికన గ్రామంలో మాత్రమే అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాస్తామని చెప్పి ప్రకటించారు. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అధికారులు పోలేదు, కనీసం పరిశీలించలేదు. ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగండ అనేటువంటి గ్రామం నీటిలో మునిగిపోయింది. మొత్తం దాదాపు 3 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. ఆ ఊరు వంక మధ్యలో ఉంది. పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ రకంగా నిండిపోయింది. 3 రోజులు బయటికి వెళ్ళట్లేదు. 3 రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్లు నిలబండి. మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మా ప్రశ్న. జిల్లా అధికారులకు లేకుంటే జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా అగ్రికల్చర్ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాల మహానాడు నేత డాక్టర్ ఆర్ఎస్ఎస్ రత్నాకర్ అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల దళితులకు అన్యాయం జరుగుతోందని, అందువల్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. వర్గీకరణ దళితులకు రాజ్యాధికారం రాకుండా చేస్తోందని అన్నారు. దళితులను విభజించేందుకే పాలకులు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో 4 మిత్రులారా. కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో 96% ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు. ఈ 100లో 4 ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు. మిత్రులారా, మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు. మిత్రులారా, కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి. మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఇది కుట్రపూరితం. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి, కన్యాశుల్కం సృష్టికర్త మహాకవి గురజాడ అప్పారావు రచనలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. గురజాడ జిల్లా గ్రంథాలయం వద్ద ముందుగా స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ, గురజాడ ఇంటిలో ఆగస్టు 11న ఒక తాగుబోతు చొరబడి సాహిత్య పుస్తకాలను, సీలింగ్ ఫ్యాన్లను, టేబుళ్లను చిందరవందర చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దుశ్చర్యను తెలుసుకున్న దేశవ్యాప్త గురజాడ అభిమానులు పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారని, రాష్ట్రంలో పురావస్తు శాఖ గురజాడ గృహాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ అప్పారావు గృహానికి, సాహిత్యానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు. ఆయన చరిత్రక ఆనవాళ్లగా ఆయన నడయాడినటువంటి ఇల్లు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు ఉంది. దాన్ని ఆధునీకరించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆధునీకరించట్లేదు. ఈరోజు జిల్లా పౌరవేదిక నుంచి మేము కోరుతున్న గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ రాసినటువంటి సాహిత్యాన్ని భద్రపరచండి, అలాగే డిజిటలైజేషన్ చేయండి. ఇవన్నీ చెబుతూ ఉంటే పట్టించుకోవట్లేదు. మొన్న 11వ తారీఖున ఒక తాగుబోతు గురజాడ ఇంట్లోకి చొరబడి
హల్చల్ చేసి అక్కడ గురజాడ రాసిన సాహిత్యాన్ని బయటికి చింపిపడేశాడు. గురజాడ ఇంట్లోకి దూరి ఫ్యాన్లన్నీ ఉంచేశాడు. ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే పాలకులు ఎందుకు పట్టించుకోరు? ఎవరికి అధికారం వచ్చినా ఇదే పరిస్థితి గురజాడకి. దయచేసి ఇప్పుడైనా సరే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోమని కోరుతున్నాం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ఏఓబిలో డుడుమా జలపాతంలో ఒడిశా యువకుడు కొట్టుకుపోయాడు. స్నేహితులతో జలపాతం చూసేందుకు వచ్చిన యువకులు డ్రోన్ ద్వారా వీడియోలు తీసుకున్నారు. ఇక రిగా జలపాతం ప్రవాహం పెరగడంతో జలపాతం మధ్యలో ఫోటోలు దిగుతున్న యువకుడు ఇరుక్కుపోయాడు. అయితే ఆ యువకుడిని రక్షించేందుకు తాళ ద్వారా స్నేహితులు ప్రయత్నం చేశారు. ఈలోపు జలపాతం ప్రవాహం ఒక్కసారి పెరగడంతో స్నేహితుల ముందే ఆ యువకుడు నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాన్సూన్ హైజీన్ కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కోసగి ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కోసగి మేజర్ పంచాయతీ కార్యాలయం నుంచి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాల్మీకి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మరియు మండల లీడర్లు అందరూ అధ్యక్షతన మనకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగం వహించిన అందరూ గ్రామ పెద్దలకు మరియు మండల లీడర్లకు సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రపంచంలో దేశంలోనైనా కర్నూలు రేర్ ఫిట్నెస్ సెంటర్లో నటుడు అంబటి అర్జున్, ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ సందడి చేశారు. నగర శివారులో ఉన్న రేర్ ఫిట్నెస్కు వచ్చిన సెలబ్రిటీలు అక్కడ శిక్షణ తీసుకుంటున్న వారికి ఫిట్నెస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేర్ ఫిట్నెస్ యజమాని రాజును వారు అభినందించారు. జేఎన్ ప్రోటీన్ పౌడర్ను అర్జున్ మరియు వెంకట్ ప్రారంభించారు. జేఎన్ పౌడర్ అందరూ వాడొచ్చని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వారు తెలిపారు. కరోనా తరువాత ఇమ్యూనిటీ తగ్గి చిన్న విషయానికి జ్వరం వస్తుందని, అలాంటి వారు జేఎన్ పౌడర్ వాడితే ఆరోగ్యంగా బలంగా ఉంటారని తెలిపారు. లాభాన్ని ఆశించకుండా అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని చెప్పి, ఫిట్నెస్తో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి, ఒబెసిటీ బరువు తగ్గాల, కరెక్ట్ ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలా, మజిల్స్తో మంచిగా ఆరోగ్యకరంగా మంచి వాతావరణం కలిగి ఉండాలని చెప్పి ఆశ కలిగి లాభాపేక్ష లేకుండా, మరొకసారి చెప్తాను, లాభాపేక్ష లేకుండా కర్నూలులో ఉన్న ప్రజలందరికీ చక్కని వ్యాయామం అందించాలనే ఉద్దేశం కలిగి ఈ జిమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ జిమ్ ప్రారంభించిన తర్వాత మన సెలబ్రిటీస్ ట్రైనర్ వెంకట్ గారు, మరి అంబటి అర్జున్ సినిమా హీరో, వెండితెర మరి బుల్లితెర హీరో మరి యాక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చి ఈ జిమ్ను సందర్శించి మొత్తం మిషన్లంతా గమనించి తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోటీన్ పౌడర్ కూడా లాంచ్ చేసుకొని పోయారు. ఈ జిమ్ను చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మంచి ఎక్విప్మెంట్ కలిగిన ఈ జిమ్ ఉండడము మన కర్నూలు ప్రాంతానికి మంచి క్షేమకరము, ఆరోగ్యకరం అని చెప్పి వాళ్ళు ఆనందించినారు. అలాగే వాళ్ళ యొక్క విషెస్ కూడా తెలియజేసినారు మీడియా ద్వారా. తర్వాత రాజు కూడా శుభాకాంక్షలు తెలియజేసినారు. నేను ఈ సందర్భంగా కర్నూలు నగర ప్రజలకు మనవి చేసేది ఏమంటే, ప్రతి ఒక్కరూ మీ యొక్క ఎన్నో విషయాల్లో టీవీలకు, ఫోన్లకు, రీల్స్కు దానికి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం కోసం, మీ క్షేమం కోసం ఒక గంటను మీరు ఒక వ్యాయామం కోసం మీరు ఏర్పాటు చేసుకొని ఇలా జిమ్కి వచ్చి వ్యాయామం చేసుకున్నట్టయితే శరీరంలో ఒబేసిటీ లేకుండా, లావు లేకుండా ఆరోగ్యం కలిగి బీపీ, షుగర్ అన్ని కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఇక్కడ రేట్లు కూడా అన్ని జిమ్ల కన్నా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లకే మరి ఇక్కడ ఫీజెస్ ఉన్నాయి. ఒకసారి సందర్శించండి, మీకు నచ్చితే. డిఎస్సి ఫలితాల్లో కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ సత్తా చాటింది. ప్రతిభా కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఇటీవల విడుదలైన మెగా డిఎస్సి ఫలితాల్లో దాదాపు 400 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. దీంతో కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ అరుణాచలం రెడ్డి ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు. జిల్లాలో మంచి ర్యాంకులు సాధించడంతో పాటు సుమలత అనే అభ్యర్థి ఎస్ఏ సోషల్, ఇక ఎస్ఏ తెలుగు మరియు ఎస్జిటి ఉద్యోగాలను ఒకేసారి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యారు అని హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్. కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి, మా అబ్బాయి
నాగరాజు అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో 10th ర్యాంక్, సంపత్ అనే అబ్బాయి తెలుగులో 5th ర్యాంక్. ఈ విధంగా 80 పైన మార్కులు తెచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు. దానికి రీజన్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు. బట్ వ్యవస్థ తరపున, సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే, మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో 6 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇదొక మంచి శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకు అంటే 6 సంవత్సరాల నుండి కష్టపడుతూ ఫలితాలు అనేటువంటివి నిన్న 11 గంటల సమయంలో విడుదల కావడం అనేటువంటి జరిగింది. అందులో నాకు ఫస్ట్ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది. సుమలత, నేను ప్రతిభ కోచింగ్ సెంటర్ 2017లో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు. తర్వాత 2019లో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము. దాని సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు, నేను 3 జాబులు కొడతాను అని. కానీ సార్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఈవీఎంల విషయంలో ఓట్లు తారుమారయ్యాయని అన్నారు. అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కాదన్నారు. దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ప్రజలు అద్దాలో మేడినటువంటి కోటీశ్వరునికైనా కానీ పూరి గుడిసినటువంటి పేదవానికి కూడా ఓటు హక్కు అనేది సమానం. అలాంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును ఈరోజు దొంగతనంతో ఒక చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం 2019లో 2024లో అధికారంలోకి వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా ఎవిడెన్స్తో, ఒక సాక్ష్యాధారాలతో బయటపెట్టడం జరిగింది. కానీ అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ జోబీ సంస్థగా మారినటువంటి ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మోడీ జోబీ సంస్థగా మారినాయి. వరంగల్ జిల్లా స్థానిక నాయకులు కొండా మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్, రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను తీర్చే విధంగా తీర్చిదిద్దుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అతనిపై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని, అలాంటి అసత్య ఆరోపణల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో లారీ అసోసియేషన్లో ఉన్న సభ్యులు కొత్తగా గొర్రెకుంట అసోసియేషన్ను ఏర్పాటు చేసుకుని లారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీల్ని సీరియల్ విధానంలో పెట్టి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కేవలం వీళ్ళ సొంత సలాభాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటికి వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది, నవీన్ రాజన్న గారిది, ఆ వాయిస్ రికార్డు గతంలో 5 నెలల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని, కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఈయన పైసలు తేలడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు. మళ్ళా రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పొర్రులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్కి కానీ స్థానిక లారీ యజమానులకి కానీ నవీన్ రాజన్న గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా ఒక జీవితాన్ని
కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా. కావున మేము కూడా కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరుతూ దామోదరం సంజీవయ్య జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దామోదరం సంజీవయ్య సొంత గ్రామమైన పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని వారు కోరారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు పెద్దపాడులో జన్మించారు. మరి ఆయన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని నీతిమంతుడు, నిస్వార్థపరుడు, ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆకాంక్షగా మేము తెలియజేస్తూ ఈరోజు పెద్దపాడు సంజీవయ్య గారి చిన్న ఇంటి యందు నీతి గృహ అనే ఇంటి యందు మరి ఆయన స్మారక చిహ్నానికి దండలు వేసేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మరి అందరూ ప్రజా ఉద్యమకారులందరూ ఇక్కడ వేదిక మీదకి వచ్చారు. వీరు దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ కూడా ఆయన కొనసాగారు. భారతదేశంలోనే పేరెన్నికగన్న రాజకీయ నాయకుడు, అంతేకాకుండా నిస్వార్థపరుడు. ఈ ఇండ్లు చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత త్యాగమూర్తి అని, ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడని. ఇంతకుముందు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే రాజకీయ లక్షణంగా ఉండేది. ఇప్పుడు ఆ రాజకీయాలు రంగులు మారిపోయినాయి. ఊసర వెళ్ళి కదా రంగులు మార్చినట్టు రంగులు మారిపోయి లాస్ట్కు రాజకీయం వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి మహానుభావుని పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరడం చాలా సమంజసమైనటువంటి విషయం. అదేమి అసమంజసమైన కోరిక కాదు. ఒక నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకు ఆదిపురుషుడు ఆయన. ఒక విధంగా బలిజలను బీసీలుగా మార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక దామోదరం సంజీవయ్య గారు. అందుకు బలిజలందరూ కూడా ఈ రోజుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాము. నేను కర్నూలు జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడిని, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్. అయినా కూడా ఆయన పేరు వింటే నా ఉల్లాల్లో పులకరిస్తుంది. ప్రతి కార్యక్రమానికి రాధాకృష్ణ గారు, ఆయన మనవడైన రాధాకృష్ణ గారు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇష్టం లేకపోతే కొనొద్దు, దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, భారత్. టిక్టాక్ పై నిషేధం కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం వెల్లడి. గాజాలో తీవ్ర కరువు, ఐక్యరాజ్య సమితి ప్రకటన. ఢిల్లీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రెడ్ అలర్ట్ జారీ. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి, జిల్లా సాధనా సమితి డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.